మీరు ఎలాగో లాంగ్ టర్మ్ నుంచి ఒక ఇన్స్టిట్యూట్ కూడా నడిపిస్తున్నారు. అవును. మరి మీ కాలేజ్ నుంచి ఎటువంటి కోర్సెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? మనం వచ్చేసి 10th అయిపోయిన పిల్లలకండి ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, Hmm. దాంతో పాటే డిగ్రీ విచ్ Okay. ఈస్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ, 3 years డిగ్రీ, దాన్ని BHMCT అంటామండి. Hmm. ఏదైనా ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ ఒకవేళ బ్యాక్లాగ్ ఉన్నా లేకుంటే మధ్యలో వదిలేయటం చేసినా వాళ్ళకి IDHM అనేది చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ 1 year ప్రోగ్రామ్ అలాంగ్ విత్ 6 months ఇంటర్న్షిప్. ఓకే. అది కూడా ఇంటర్న్షిప్ కూడా ఇంటర్నేషనల్ డిప్లొమా అంటున్నాం మనం, అబ్రాడ్లో ఇంటర్న్షిప్ ఇస్తాం. Hmm. 1 year కాలేజీలో ఉంటుంది, కాలేజీలో అన్ని థియరీ ప్రాక్టికల్స్ అన్నీ నేర్పిస్తాం. తర్వాత 6 నెలలు వచ్చేసి మారిషస్, రీసెంట్గా మా పిల్లలందరూ మారిషస్ వెళ్ళారు. Hmm. సో అక్కడ వాళ్ళు ఒక 6 months చేస్తారు. అక్కడ వాళ్ళకి స్టైఫండ్ కూడా ఒక 35,000 to 40,000 దాకా స్టైఫండ్ వస్తుంది. Hmm. ఫుడ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలా ఏంటంటే ఆ 6 నెలలు అక్కడ వాళ్ళు ఏదైతే నేర్చుకొని మళ్ళీ వస్తారో అప్పుడు ఇండియాకి వస్తే ఇండియాలో కూడా శాలరీస్ ఒక 40,000 45,000 అలాగా పెరిగే స్కోప్ ఉంటుంది. Okay. ఎందుకంటారంటే అక్కడ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అబ్రాడ్లోది ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉన్నది వాళ్ళకి. Hmm. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత స్కోప్ అనేది బాగుంటుంది.